వచనం నుండి 31వ వచనం, మొత్తం 6 వచనాలు. 5 వచనాల్లో అద్భుతమైన సంఘటనను మనము చూస్తున్నాం. చాలా మంది నన్ను ఏమడిగారంటే, పాత నిబంధన చెప్తున్నప్పుడల్లా క్రొత్త నిబంధన ఎందుకు చెప్పరు అని అడిగారు. నేను అనుకున్నామండి, ఇది పాత నిబంధన అర్థం కాదేమో. మంచిది అనిపించింది. ఇప్పుడు మీరు అడిగిన దానికి నాకు చాలామంది నన్ను అడిగిన దానికి క్రొత్త నిబంధనలో నిలిచి ఉంటే ఆ విషయాలు ఎంతో అర్థమవుతుంటే నాకు నిజంగా రాత్రి చాలాసేపు తట్టుకోలేకపోయినా. ఎందుకు అంటే దేవుని సన్నిధి అంత బలంగా దేవుడు ఈ యొక్క మాటలు సందేశం మీద దేవుడు ఉంచాడని నేను నమ్ముతున్నాను. ఒకసారి చదువుదాం. 27వ వచనం నుండి 31వ వచనం వరకు. 9వ అధ్యాయం మత్తయి సువార్త 27వ వచనం. యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా 2 గుడ్డివారు ఆయన వెంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మను కనికరించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తరువాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, వారు నమ్ముచున్నాము ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగునుగాక అని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. అప్పుడు యేసు, ఇది ఎవరికినీ తెలియకుండా చూచుకొనుడని వారికి ఖండితముగా ఆజ్ఞాపించెను. అయినను వారు వెళ్ళి ఆ దేశం అంతటా ఆయన కీర్తి ప్రచురము చేసింది. దేవుడు ఈ మాటలు దీవించను కాక. చిన్న అద్భుతం ఇది. ఈ చిన్న అద్భుతంలో యేసయ్య చేసిన పని, వారు చూపినటువంటి పరిస్థితులు మనం ఒకసారి చూస్తే, ఈ చిన్న అద్భుతంలో 2 గుడ్డివారంట యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కనికరించమని కేకలు వేసి ఆయన ఇంటిలోకి ప్రవేశించగా ఆయన వద్దకు వచ్చి యేసు ఇది ఆయన దగ్గరికి వచ్చి నిలబడి, నేను ఇది చేయగలను అని మీరు నమ్ముతున్నారని అడిగితే, ఆయన కనికరించమని కేక వేస్తే, నేను ఇది చేయగలను అని నమ్ముతున్నామంటే వెంటనే వారు అన్నారు, నువ్వు చేయగలవయ్యా, మేము నమ్ముతున్నాం అనగానే వారి మీద చేతులు ఉంచి ప్రార్థించగా అంధకారము తొలగిపోయెను. ఇది మొదట విషయాన్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, 2 గుడ్డివారు. ఈ 2 గుడ్డివారిని గురించి నేను చాలా కామెంటరీస్లో చూసిన, చాలా పరిస్థితులు చూస్తే, ఆ రోజుల్లో ఉన్నటువంటి ఒక చిన్న అనారోగ్యాన్ని బట్టి చిన్నపిల్లలు కూడా కళ్ళు కనపడకుండా పోయినటువంటి పరిస్థితులు వచ్చాయంట. చిన్న పిల్లలు కూడా చిన్న వయసులో ఏదో ఒక చిన్న అనారోగ్యము, చిన్న వ్యాధి వస్తే పూర్తిగా కళ్ళు కనపడకుండా పోయినటువంటి రోగాలు ఆ రోజుల్లో 1-2 మచ్చుకు వచ్చినాయి అని కొంతమంది చరిత్రకారులు జ్ఞాపకం చేశారు. అయితే వీరు కొంతమంది ఏమంటారంటే, వీరు పుట్టుక నుండి కూడా గుడ్డివారు ఉండొచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేశారు. ఈ గుడ్డితనాన్ని గురించి నేను జ్ఞాపకం చేయట్లేదు, కానీ వారు గుడ్డితనంలో మగ్గిపోతున్న జీవితాలలో వారు దేవుని దగ్గరికి రావడానికి, యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి సరైనటువంటి దారిలో వారు వచ్చారు. సరి అయినటువంటి సందర్భాన్ని బట్టి వారు వచ్చారు. అక్కడ వారు అన్న మాట ఏంటంటే, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము. దావీదు కుమారుని యొక్క ప్రస్తావన ఎందుకు తీసుకొని వచ్చారంటే, వారి ఆశ ఏంటంటే, అయ్యా, దావీదు కూడా ఇజ్రాయిలీలకు మంచి పని చేశాడు కదా, దావీదు కూడా ఇజ్రాయిలీల రాజ్యమును తిరిగి కట్టాడు కదా, దావీదు కూడా దేవుని యొక్క రాజ్యము శక్తితో నింపబడి నడిపించడానికి ఆయన చాలా గొప్పగా పనిచేశాడు కదా, ఇజ్రాయిల్ నడిపించడంలో దావీదు ఒక గొప్ప నాయకుడుగా, ఒక గొప్ప రాజుగా, ఒక గొప్ప యాజకుడుగా పనిచేశాడు కదా, దావీదు కూడా ఒక మంచి మెస్సయ్య లాంటి దైవజనుని చూచాడు కదా, నీవు దావీదు కుమారుడివి కదా, అది ఖచ్చితంగా. ఇంకొకటి కూడా ఏంటంటే, దావీదు రాజ్యము తిరిగి తెస్తావని వాగ్దానముల గురించిన విషయాలు మాకు నమ్మకం ఉంది. ఆ విషయాన్ని మేము గుర్తు చేస్తున్నాం. అంటే మేము ఇప్పటికీ విశ్వాసాన్ని కోల్పోయాం. అంటే
వారు 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడడం ఆపేసిన తర్వాత ఈ బాప్టిజం ఇచ్చి యోహాను భక్తులు వారి మధ్యలో అద్భుతాలు లేదా ప్రవచనాలు లేదా బాప్టిజ కార్యక్రమాలు చేస్తుంటే యేసుక్రీస్తు ప్రభువు యొక్క పరిచర్య ప్రారంభించబడి తొలి దినాలు, కొత్త దినాలు, ఆ దినములలో వారు ఎంత విశ్వాసాన్ని వ్యక్తపరుస్తున్నారు అంటే ఆ రోజుల్లో ప్రవక్తలు లేరు, ప్రవక్తల ఉద్యమం లేదు. ఇదిగో మీరు పొరపాటు చేస్తున్నారని చెప్పేవారు లేరు, వారిని గర్దించేవారు లేరు. ఏ విధమైన అంటే యెషయా ప్రవక్త ఇజ్రాయెల్ని గర్దించాడు, యెరెమీయా ప్రవక్త కన్నీటితో ప్రవచించాడు. ఆమోసు గాని ఆ యొక్క హోషియా గాని చిన్న చిన్న ప్రవక్తలందరూ కూడా సరైన సమయంలో మీరు ఇలాగలేరు అలాగలేరని గర్దించారు. కానీ యేసుక్రీస్తు కాలము నాటికి ముందు 400 సంవత్సరాలు దేవుడు మనుషులతో మాట్లాడడం ఆపేస్తే వారిలో ఉన్న నమ్మకాన్ని కోల్పోయారు, వారిలో ఉన్న విశ్వాసాన్ని కోల్పోయారు. ఆ విశ్వాసం యేసును చూచిన తర్వాత విశ్వాసం చిగురించింది. విశ్వాసము దేవుని మీద ఆధారపడడానికి ఇష్టపడింది. దేవుని దగ్గర వారి విశ్వాసము పరిపూర్ణంగా చేరుతుందని పరిపూర్ణమైన నమ్మకం వారికి కలిగింది. అందుకనే వారు అంటున్నారు, దావీదు కుమారుడా అంటే ఒక దైవజనుడు ఏమంటాడంటే ఇది అంటే ఈ యొక్క ప్రాసెస్ ఆయనకి చాలా ఇష్టమైన విషయం. దావీదు కుమారుడా అనేది మీరు ఒకసారి చూస్తే ఎన్నిసార్లు ఉందంటే మత్తయి సువార్త 15వ అధ్యాయం 22వ వచనంలో, మత్తయి సువార్త 20వ అధ్యాయం 30వ వచనంలో, మార్కు సువార్త 10వ అధ్యాయం 47వ వచనంలో, మార్కు సువార్త 12వ అధ్యాయం 35వ వచనంలో 4 సార్లు అంటే 4-5 సార్లు ప్రస్తావించబడినటువంటి విషయాలు. ఈ 9వ వచనమును 9వ అధ్యాయంలో ఉన్న విషయము, 15వ అధ్యాయంలో ఉన్న విషయము, 20వ అధ్యాయంలో ఉన్న విషయము, మార్కు సువార్త 10వ అధ్యాయంలో, మార్కు సువార్త 12వ అధ్యాయంలో, ఈ అధ్యాయాలన్నిటిలో కూడా వారు దావీదు కుమారుడా కరుణించమని అడిగారు. ఎందుకంటే నీవు మెస్సయ్యగా ఈ భూమి మీదకి వస్తావు కదా, నీవు వాగ్దానము చేయబడిన పుత్రుడు కదా, మా విశ్వాసాన్ని బాగు చేసేవాడు నీవు, మా విశ్వాసాన్ని తిరిగి నిర్మించేవాడు నీవు, మా విశ్వాసం పరిపూర్ణతలోకి నడిపించగలిగిన సమర్థవంతమైన దేవుడు అని యేసయ్య దగ్గరికి కరెక్ట్ ప్రాసెస్ తోటి వారు వచ్చారు. అక్కడ వారు అడిగినటువంటి విషయాన్ని బట్టి, వారు వచ్చినటువంటి విధానాన్ని బట్టి ప్రభువు కూడా వారిని కనికరించడానికి ఇష్టపడ్డాడు. వారిని కనికరించడానికి ఇష్టపడి ఇంటిలోకి ప్రవేశించి వారిని అడుగుతున్నాడు, ఇది నేను చేయగలని మీరు నమ్ముతున్నారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇంటిలోకే ఎందుకు వెళ్ళి ఆ మాటలు వారిని అడగాలి? ఆయన అక్కడే ఉండి అడగొచ్చు కదా అంటే ఇంటిలోనికి వెళ్ళి అడగాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఇది పర్సనల్ లైఫ్ కు సంబంధించినటువంటి విషయం, వ్యక్తిగత జీవిత రహస్యమునకు సంబంధించినటువంటి విషయం. చాలా మంది ఏమనుకుంటారంటే నేను చేస్తున్న విషయాలు దేవుడు చూస్తాడో లేదు తెలియదు, మా తల్లిదండ్రులు చూడరు కదా, లేకపోతే నా ఇంట్లో వారు చూడరు కదా, నేను చేస్తున్నది నా రహస్య జీవితం ఎవరికి తెలుసు? ఎవరికి తెలుసు? నా రహస్య జీవిత అంతరంగిక విషయాలు ఎవరు నన్ను గుర్తుపట్టగలరు, ఎవరు నన్ను పట్టుకోగలరు అనేటువంటి కాన్సెప్ట్ తో పాపము చేసి దేవునికి దూరంగా బ్రతుకుతున్న ప్రజలకు ఈరోజు ప్రభు మాట్లాడుతున్న విషయం ఏంటంటే నువ్వు ఎప్పుడూ కూడా నీ జీవితంలో పర్సనల్ లైఫ్ లో దేవునికి నిలిచే స్థానము, దేవుని కొరకు బ్రతికే విధానము ఎప్పుడు కూడా నీకు దేవునికి ఎటువంటి అడ్డుగోడ లేకుండా నువ్వు చూసుకో. అందుకని యేసుక్రీస్తు వారు వారిని ఇంటిలోకి తీసుకెళ్లి వారిని ప్రశ్నించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇంటిలోనికి తీసుకెళ్లి ప్రశ్నించడానికి ఇష్టపడ్డాడు. నేను ఒక 3 విషయాలు ఇక్కడ నీకు జ్ఞాపకం చేస్తున్నా. వారితో అడిగిన మాట ఏంటంటే నమ్ముతున్నావా అని అడిగారు. వారు అన్నారు, మేము నమ్ముతున్నామయ్యా, నీవు స్వస్థపరచగలవని మేము నమ్ముతున్నామని వారు వ్యక్తపరిచినటువంటి విషయం. వారు నమ్ముతున్నాము ప్రభు అని ఆయనతో చెప్పగా అప్పుడు ఆయన వారి కనులు ముట్టి వారు నమ్మిక చొప్పున వారి కలుగును గాక అని చెప్పి వెంటనే వారు కళ్ళు తిరిగి వచ్చారు. ఇది యేసుక్రీస్తు వారు చేసినటువంటి ఆశ్చర్యమైన కార్యంలో ఒకటి. డాక్టర్లు చేయలేదు ఆ రోజుల్లో. డాక్టర్లు ఈ రోజు క్యాల్కులేషన్ అంటే వేరే వాళ్ళు కళ్ళు తీసుకొచ్చి చనిపోయే ముందు ఎవరైనా అవయవాలు దానం చేస్తే ఆ కళ్ళు తీసుకొచ్చి బ్రతికి ఉన్న వారికి అటాచ్ చేస్తున్నారు. ఈరోజు ట్రాన్స్ప్లాంటేషన్ చాలా మంచిగా డాక్టర్ల యొక్క వృత్తిలో
ట్రాన్స్లేషన్ చేయడం అంటే ఇంకొక దాన్ని తీసుకొచ్చి ఈ దేహంలో అమర్చడం అనేది వారు చాలా మంచిగా నేర్చుకున్నారు. ఆ రోజుల్లో లేదు, ఇంత వైద్యం లేదు. ఈ వైద్యము లేనప్పుడే యేసుక్రీస్తు వారు స్వయాన లేని కళ్ళను నిర్మించినటువంటి దేవుని కుమారుని యొక్క సంపూర్ణతను మనం అక్కడ చూస్తున్నాం. ఓకే, మనము ఈ రోజు నేను మీకు జ్ఞాపకం చేస్తుంటే ఈ వ్యక్తిని మనం ఒకసారి, ఈ ఇద్దరిని మనం ఒకసారి మన కళ్ళు ఎదుట ఉంచుకొని ఒకవేళ మనం వారిని ప్రశ్నిస్తే వారు చెప్పేది ఏంటంటే, అయ్యా మేము అంధకారంలో బ్రతుకుతున్నాము, మేము ఏ విధమైన నిరీక్షణ లేకుండా బ్రతుకుతున్నాము, మేము సాతానుడు అనుకున్నాడు మా తలరాతను రాసి వీడు బ్రతికితే వీడు ఇక బాగుపడడు. సాతానుడు అనుకున్నాడు మమ్మల్ని చూచి, మా తలరాతను ఎవడు మారుస్తాడు అని అనుకున్నాడు. మేము శాపగ్రస్తమైన స్థితిలో దిగజారిపోయామనుకున్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో అంధకారంలో బ్రతుకుతున్న వారు ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, అంధకారంలో బయటికి కనపడడానికి బాగానే కనపడతారు, బయటికి చూడడానికి బాగానే ఉంటారు, బయటికి కనపడడానికి మంచిగా సంతోషి కనపడతారు. లోపలున్న అంధకారము ప్రభు చూస్తున్నాడు. లోపలున్నటువంటి నీ లోపల ఉన్న చీకటి సంబంధమైనటువంటి కోణాన్ని ప్రభు చూస్తున్నాడు. గుర్తుపెట్టుకో, ఈ అంత్యకాలంలో మనం ఉన్నాం. ఎవరు నన్ను చూడట్లేదు, నేను చేస్తున్న విషయాలు ఎవరు నన్ను గమనించట్లేదు అనుకుంటున్నావేమో. నీవు చేసుకున్న ప్రతి నిబంధనను, నీవు చేసుకున్న ప్రతి విధమైన సాతాను యొక్క కార్యాలన్నీ ప్రభు చూస్తున్నాడు. నువ్వు సాతానుతో చేసుకున్న నిబంధన, యెషయా ప్రవక్త అంటాడు ఇశ్రాయేలుతో, మీరు ఐగుప్తీయులతో నిబంధన చేసుకున్నారు కదా అని అంటాడు. అంటే ఐగుప్తీయులతో ఏమని నిబంధన చేసుకున్నారు అంటే, పోదంలే మనందరం ఒకటిగా ఉందాంలే. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి బయటకు వచ్చారు, కానీ లోపల ఉన్న ఐగుప్తు చచ్చిపోలే వారి జీవితంలో. మోషే, ఐగుప్తులో నీటి లేవని ఇక్కడ తెచ్చావా? ఐగుప్తులో మాంసం లేదని ఇక్కడ తెచ్చావా? ఐగుప్తులో సమాధి లేవని ఇక్కడ తెచ్చావా? చూడండి, లోపల ఉన్న ఐగుప్తు చచ్చిపోలే. అంతే, కొంతమంది అంటారు చింత చచ్చినా పులుపు సావలేదని. విశ్వాస జీవితంలో ప్రభు దగ్గరికి వచ్చి చచ్చిపోయామనుకుంటాం, కానీ లోపల పులుపు సావలే, లోపల పులిసిన పిండి విధానం సావలే, లోపల ఆధ్యాత్మిక జీవితంలో దేవునికి విరోధమైన కార్యాలు చావలేదు. కాబట్టి అంధకార సంబంధమైన క్రియలు, అపవిత్రమైన మాటలు, అపవిత్రమైన తలంపులు, అపవిత్రమైన విషయాలు నీ అంతరంగిక హృదయంలో ఏలుబడి చేస్తున్నాయి. బిడ్డలారా, చాలా మంది తల్లిదండ్రులు అపవిత్రమైన మాటలు మాట్లాడతారు. దయచేసి తల్లిదండ్రుల విజ్ఞప్తి, ఇంటిలో పిల్లలతో అపవిత్రమైన మాటలు మాట్లాడద్దు. ఆ అపవిత్రమైనటువంటి తలంపులు, మాటలు నీ కుటుంబంలో ఎప్పుడు కూడా నువ్వు ఎక్స్పోజ్ చేయదని ప్రభు పేరిట నీకు విజ్ఞప్తి చేసుకుంటున్నా. నీకు దేవుడు కుటుంబాన్ని ఎందుకు ఇచ్చాడు తెలుసా? పరలోకముగా నువ్వు మారుస్తావని ఇచ్చాడు. నీ యాజమాన్యము క్రింద క్రీస్తు స్వరూప్య సంపూర్ణత నీ కుటుంబంలో నెరవేరుతూ, యేసు క్రీస్తు ప్రభువు యొక్క సంపూర్ణత నీ యొక్క కుటుంబంలో నెరవేరుతుంటే ఆయన చూచి ఆనందించాలనుకున్నాడు, ఆయన చూచి సంతోషించాలనుకున్నాడు. నువ్వేమో యేసయ్యకి బయట ఇచ్చావు, లోపల ఇవ్వకుండా ఇంటిలోకి వెళ్ళి అపవిత్రమైన మాటలు మాట్లాడుతున్నావు. అంధకారం ఏలుబడి జరుగుతున్నటువంటి కుటుంబాలు, అంధకారం ఏలుబడి జరుగుతున్నటువంటి కుటుంబాలు. కొంతమంది తలరాత నువ్వు కాదురా, నువ్వు చేయలేవురా, నీ వల్ల కాదురా అని చాలా మంది తల్లిదండ్రులు అంటుంటారు. వద్దు, నువ్వు రాయిబాక నీ బిడ్డల మీద, నువ్వు చేతగానుడుగా, నీ కుదరదురా అనే మాటలు నీ తల్లిదండ్రులు బిడ్డల మీద అనొద్దు. బిడ్డలు కూడా తల్లిదండ్రులని ఏ విధమైన ఈ మాటలు అనొద్దని ప్రేమతో నీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే సాతానుడు మిమ్మల్ని వాడుకుంటున్నాడు. సాతానుడు నీ తలరాతను మార్చలేడని ఇంకొకరి చేత నీకు చెప్పిస్తున్నాడు. ఆ 4 గోడల మధ్యలో ఎందుకు ఈ గుడ్డి వారిని ప్రభు తీసుకొని వెళ్ళాడంటే, తలరాతను మార్చలేని మనుషులు కాదు ఇక్కడ. దేవుని కుమారుడు మెస్సయ్య ఈ భూమి మీదకి వచ్చి తలరాతను సైతము మార్చగలిగినటువంటి అద్భుతమైన దేవుడు. ఇంతకు ముందు కళ్ళు కనపడవు, ఇంతకు ముందు చీకటి, ఇంతకు ముందు అంధకారము, ఇంతకు ముందు ఎటువంటి సంబంధము, బాంధవ్యాలు లేనటువంటి పరిస్థితి. కానీ ప్రభు ఎప్పుడైతే ఆ ఇంటిలోకి వారిని పిలిచి వారితో మాట్లాడటం మొదలు పెట్టాడో, వారి అంధకార సంబంధమైన విషయాలలో దేవునితో వారు ఎలా ఉన్నారో స్పష్టంగా ఇక్కడ జ్ఞాపకం చేయబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాస్తవమే సాతానుడు అనుకుంటున్నాడు చాలా మంది మీద వాళ్ళ తలరాత రాసి, ఇంతే వీరు బాగుపడరు,
ఇంతే వీరి జీవితాలు అంధకారము, ఒకరితో ఒకరికి సంబంధం లేకుండా చేస్తా, ఒకరితో ఒకరికి రిలేషన్షిప్ లేకుండా చేస్తా, ఒకరితో ఒకరికి అంటే మీరు చూస్తే ఇజ్రాయేలీలు ఐగుప్తులో ఉన్నప్పుడు అయినప్పుడు జ్ఞాపకం చేస్తా, తెగుల్లో ఒక తెగులు 3 రోజులు అంధకారం ఐగుప్తి మొత్తం సంచరించిందట. ఉదయం నుండి రాత్రి వరకు 3 రోజులు అంటే 3 దినములు రాత్రి పగులు అంధకారంలో బ్రతికారంట. ఆ అంధకారంలో ఎవరిని తడువులాడుకుంటూ బ్రతుకుతుంది, తడువులాడుకుంటూ వెళ్ళాలి ఎక్కడికి పోవాలన్నా. అంధకారము మనిషిని ఒకరితో ఒకరి సంబంధం లేకుండా చేస్తుంది. అంధకారము మనిషి జీవితంలో ఒకరితో ఒకరికి సహవాసం లేకుండా చూస్తుంది. ఒకరి బాధ ఒకరు పట్టించుకోదు. అంధకారంలో ఉన్నవారు నా బాధ నాదే, నేను నా వరకు నన్ను చూస్తే చాలన్నట్టు ఉంటది. గుర్తుపెట్టుకో, అంధకారంలో బ్రతుకుతున్న మనిషిని పక్కనోడి చూసి పక్కనోడి విషయము లేక ఇంట్లో వారి విషయం పక్కనోడి దాకొద్దు, ఇంట్లో వారి విషయం కూడా పట్టించుకోరు. ప్రియమైన దేవుని బిడ్డారా, ఇటువంటి పరిస్థితులు ఈరోజు కుటుంబాలు ఏలుబడి జరుగుతున్నాయి. అంధకారం జరుగుతుంది. అంధకార సంబంధమైన జీవితాలు ఏలుబడి చేస్తున్నాయి. నీ తలరాత మార్చలేరు అనుకుంటున్నారు చాలా మంది. సాతానుడు అనుకుంటున్నాడు ఈయన తలరాత ఎవరు కూడా మార్చు, వీరిని కూడా అలాగ ముద్ర వేసాడు సాతాను. వీళ్ళ తలరాత ఎవడు మారుస్తాడు, వీళ్ళ తలరాత ఎవడి వల్ల కుదురుతుంది అనే విషయాలు ప్రభు సన్నిధిలో అక్కడ జ్ఞాపకం చేయబడ్డాయి. మంచిది. మూడోది అంటే ఆ 3వ సందర్భాన్ని చూస్తే శాపగ్రస్తమైన స్థితిలోకి వెళ్ళిపోవడం. శాపగ్రస్తమైన స్థితిలోకి వారు గొంతుతో మాత్రమే చెప్పుకోగలరు. వారు దారి వెళ్ళాలి అంటే తడువులాడుకుంటూ వెళ్ళాలి. ఏ విధమైన నిరీక్షణ లేనిటువంటి అనుభవం వారు బ్రతుకుతున్నారు. ఆ దారిలో యేసు క్రీస్తు వస్తున్నాడని వారు గట్టిగా లేవు, సూచక్రియలు లేవు. కానీ యేసయ్యను చూచిన తర్వాత గుడ్డివారికి కలిగినటువంటి ఆధ్యాత్మికమైన నమ్మకము. అందుకే ప్రభువారిని అడుగుతున్నారు, నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముచున్నావా? నేను చేయగలనని నమ్ముతున్నావా అంటే వెంటనే వారు అన్న మాట మీరు చూస్తే, నమ్ముతున్నాం ప్రభువా, పరిపాలకుడా నమ్ముతున్నామయ్యా, దావీదు కుమారుడు లాంటి రాజ్యము మా మీదకి తీసుకొని వచ్చి మా తలరాతను మార్చువాడు, మా శాపమును తీసివేసేవాడు, మా మీద ఉన్న దుఃఖ వస్త్రమును తీసివేసి ఉల్లాస వస్త్రముతో నింపగలిగినటువంటి దేవుని కుమారుడివి నీవే. ఎస్, రూతు తన దుఃఖ వస్త్రముతో పాలస్తీనా దేశానికి వచ్చింది. కానీ ఉల్లాస వస్త్రముతో బోయాసును బట్టి తగిలించబడింది. ఉల్లాస వస్త్రము, సంతోష వస్త్రము బోయాజును బట్టి తిరిగి ఆమె జీవితం తిరిగి నిర్మించబడ్డానికి ప్రభు ఇష్టపడ్డాడు. తిరిగి నిర్మాణంలోనికి రావడానికి, తిరిగి దైవికమైనటువంటి కార్యము జరగడానికి. అదే పరిస్థితి ఈ ఇద్దరి అంధకార జీవితానికి గుర్తు. ఈరోజు చాలా మంది కనపడకుండా లోపల మగ్గిపోతున్నటువంటి జీవితాలు, అంధకారంలో బ్రతుకుతున్నటువంటి జీవితాలు, అంధకారంలో తన తలరాత ఇంతే అనుకొని ఈ వరకే నా జీవితాలు ఎవరు మమ్మల్ని బాగు చేయాలనుకుంటున్న బిడలాగా గుర్తుపెట్టుకోండి, మీ తలరాతను మార్చగలిగిన వాడు యేసయ్య. మీ జీవితాలను దేవునితో సమాధాన పరిచి ఈ భూమి మీద ఉన్నతంగా తీర్చిదిద్దగలిగిన వాడు మన యేసు క్రీస్తు వారు. గొప్ప దేవుని కుమారుడు మన కోసం భూమి మీదకి వచ్చాడు. నీ శాపమును సైతము ఆశీర్వాదకరంగా మార్చగలిగిన అద్భుతమైన దేవుడు. వెంటనే యేసయ్య ఆలస్యం చేయలేదు. ఏ విధమైన ఆలస్యం అక్కడ లేదు. వెంటనే ప్రభువు చేసిన పని ఏంటంటే వెంటనే ఆ వ్యక్తిని ముట్టి వాటిని స్వస్థపరిచి నీకు కళ్ళు కలుగును గాక. ఎస్, ఆ మాట ఎప్పుడైతే ఆ వ్యక్తిలోకి వెళ్ళిందో అతని పూర్వం ఉన్నటువంటి జీవితం పోయింది. తన మీద రాసిన సాతాను యొక్క చరిత్ర సంబంధమైనటువంటి తలరాత మార్చబడింది. శాపమును ప్రభు తీసివేశాడు. ప్రభువు చేసిన అద్భుతాన్ని బట్టి అక్కడ యేసయ్య మెస్సయ్యగా గుర్తించబడినటువంటి విషయం. నేను జ్ఞాపకం చేసేది ఒకటే, మన జీవిత తలరాతలు మార్చగలిగిన వాడు ఆయన. మన జీవితంలో శాపాన్ని ఆశీర్వాదకరంగా చేయగలిగిన వాడు ఆయన. అంధకారంలో మగ్గిపోతున్నటువంటి జీవితాలను తిరిగి నిర్మించగలిగిన వాడు ఆయన. మన ఇంటిలో ఉన్న ప్రతి అంధకార సంబంధమైన క్రియల నుండి విడిపించగలిగిన వాడు ఆయన. నీ ఇంటిలో
మీలో ఇంతవరకు అనుకోవచ్చు, చాలా ప్రయత్నం చేశానండి, జరగలేదండి. నేను చాలా దేవుని దగ్గర నేను దేవుని దగ్గర కనిపెట్టానండి, జరగలేదండి. చాలా సూచక్రియలు చాలా దినాల నుండి ప్రార్థిస్తున్నా, ఉపవాసం ఉంటున్నా, నా వల్ల కట్టలే. ప్రభు చేయడానికి ఇష్టపడ్డాడు. గుర్తుపెట్టుకో, లెక్క వేసుకో, గడియలు లెక్క పెట్టుకో. ఎందుకు తెలుసా? నీవు నమ్మేవని చెప్తే మెస్సయ్య నీ కోసం ఈ భూమి మీదకి వచ్చాడు. మెస్సయ్య ఈ భూమి మీదకి నీ జీవితం అంధకారంలో మగ్గిపోకూడదని, నీ జీవితం అంధకార సంబంధమైన క్రియలతో నీ జీవితం పట్టణమైపోకూడదని నిన్ను ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ జీవిత గమ్యానికి చూపించగలిగినటువంటి దేవుని కుమారుడు. నీ గమ్యాన్ని చూస్తూ, దర్శనాన్ని చూస్తూ ప్రభు కొరకు ఈ భూమి మీద బ్రతికేటువంటి ఆధ్యాత్మికమైన విషయాన్ని, ప్రభు కొరకు ఈ భూమి మీద నీ జీవిత తలరాతను మార్చి, నీ శాపమును ఆశీర్వాదకరంగా మార్చి ఒక వ్యక్తి యేసయ్య దగ్గరికి వచ్చినా తన మీద శాపము ఏమైనా ఉంటే మొరపెట్టుకోలేడు కదా, అడగలేడు కదా. పాపి అయిన మనుషుడు 9వ అధ్యాయంలో చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు గుడ్డివాడు బాగు చేశాడు. వీడు పుట్టుక నుండి గుడ్డివాడని ప్రశ్నిస్తున్నారు. ఎవరు? పరిసయ్యులు ప్రశ్నిస్తూ ఉంటే అక్కడ ఒక మాట అంటారు. వారు ఏమంటారంటే, ఇదిగో ఇంత గొప్ప కార్యం చేయాలి అంటే దేవునికి ఇష్టడై ఉంటే కదా దేవుడు కార్యం చేస్తాడు. చూడండి అక్కడ 9వ అధ్యాయము యోహాను సువార్త 30-31 చదవమండి ఒకసారి త్వరగా. అందుకు ఆ మనుష్యుడు, ఆయన ఎక్కడ నుండి వచ్చినో మీరెరగకపోవుట ఆశ్చర్యమే. ఆయనను ఆయన నా కన్నులు తెరిచెను. దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దైవభక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఆయన వారి మనవి ఇంత జరగాలి కదా. ఒక వ్యక్తి అద్భుతం చేయాలి అంటే ఇంత జరగాలి కదా. చేసేదంతా నీ కోసం నా కోసం చేశాడు. నీ కోసం నా కోసం సమస్తము దాచిపెట్టి విడుదల చేసి రిలీజ్ చేసి ఆ సమయమున మీ మీదకి నా మీదకి రావాల్సిన ప్రతి ఆశీర్వాదాన్ని రిలీజ్ చేయగలిగిన అద్భుతమైన దేవుని కుమారుడు. అందుకని ఇక్కడ మీరు చూస్తున్న ఈ పాఠ్య భాగంలో వారు వచ్చి ఆయన అడిగితే, అందుకే యెషయా ప్రవక్త 61వ అధ్యాయంలో మనం చదువుకున్న పాఠ్య భాగంలో హితవత్సరము ప్రకటించమని ఆయన చెప్తున్నాడు. నలిగిన వారిని హృదయం దృఢపరచువ, చెరలో ఉన్న వారికి విడుదల, బంధింపబడిన వారికి విముక్తి. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతిదండన దినము, దుఃఖమునకు ప్రతిగా ఓదార్పును, సియోనులో నివసించు దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రమును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంతకు ముందు దుఃఖముతో బ్రతుకుతున్న గుడ్డివారు, అంతకుముందు దుఃఖభరితమైనటువంటి జీవితం, అంతకుముందు బూడిదలతో బ్రతుకుతున్నటువంటి జీవితం, అంతకుముందు బాధభరితమైనటువంటి జీవితం యేసయ్య స్తుతి వస్త్రముగా మార్చాడు. యేసయ్య ఆనంద తైలముగా మార్చాడు. యేసయ్య వారిని మహిమ ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు నీవు నమ్మితే, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా ఈ అద్భుతం నువ్వు చేయగలవా, నేను నమ్ముతున్నానయ్యా నీవు మాత్రమే చేయగలవయ్యా, నీవు చేయగలవని నేను నమ్మి నీ వైపు చూస్తున్నాను ప్రభువా, నాకు సహాయం చేయండి ప్రభుని అడుగుతారా? దేవుని సన్నిధిలో నువ్వు నోరు తెరిచి, ప్రభువా నా జీవితంలో ఈ అంధకారం ఉంది, నా జీవితంలో ఎటువంటి తలరాత సాతానుడు రాసేసాడు ఆయన. అంటే కొలసీ పత్రికలో నేను ఎప్పుడు జ్ఞాపకం చేస్తా, కొలసీ పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు అంటాడు, చూడండి ఒకసారి. ఆయనంట మన కోసం కొలసీ పత్రిక 2వ అధ్యాయంలో ప్రభు అన్నాడు, 2వ అధ్యాయం 14వ వచనంలో పౌలు భక్తుడు అద్భుతమైనటువంటి మాట ఒకటి రాశాడు. ఒకసారి మీరు చూస్తారా? మరియు అపరాధముల వలనను శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను చూడండి అక్కడ అండర్లైన్ చేసుకోండి, మన మీద రుణముగా మనకు విరోధముగాను వేకులతో సిలువకు విరోధంగా ఉన్నాయండి. ఇదిగో వీడు దుర్మార్గుడయ్యా, వీడు పాపి అయ్యా, వీటికి అద్భుతం చేయడానికి కుదరదయ్యా అని సాతానుడు మన మీద మెడ మీద వేసాడు. వేసి మనకు విరోధంగా మనకి రుణము పెట్టి, వీడు రుణస్థుడు, వీడు నాకు చెల్లించాల్సింది చాలా ఉంది అని సాతానుడు మన మీద రుణపత్రాలు వేసి, మరణపత్రం వేసి, వీడు తలరాటింటే వీడు ఎవడు బాగు చేయలేడు. ఇలాంటి పరిస్థితుల్లో బ్రతుకుతున్న గుడ్డి వారి జీవితాన్ని ప్రభు దగ్గరికి వెళ్ళి, నేను చేయగలనని నువ్వు నమ్ముతున్నావా అంటే, ప్రభువా నేను నమ్ముతున్నానయ్యా,
పరిపాలకుడా, దావీదు కుమారుడా, మెస్సయ్య కుమారుడా, ఈ భూమికి ఏకైక దేవుని కుమారుడిగా దిగొచ్చిన సంపూర్ణ దేవుని కుమారుడు అని నేను నమ్ముతున్నాను. నువ్వు స్వస్థపరచగలవని నమ్ముతున్నాము, నువ్వు బాగు చేయగలవని నమ్ముతున్నాము. నీ ద్వారా తప్ప అద్భుతము జరుగుతుందని, నీ ద్వారా తప్ప ఎవరి ద్వారా జరుగుతుందని మేము నీ ద్వారా నమ్ముతున్నామయ్యా అని గట్టిగా చెప్పిన గొప్ప వారు దేవునికి స్తోత్రం కలుగును. ఈరోజు నీ నా జీవితంలో అటువంటి అద్భుతాన్ని ప్రభు చేయడానికి ఇష్టపడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న అంధకారమైన, నీ తలరాతైనా, నీ శాపమైనా నువ్వు నమ్మితే నేను అద్భుతం చేస్తానంటున్నాడు. నీ తలరాత ఎంతటిదైనా అవ్వచ్చు. ప్రభా, ఈ పరిస్థితుల గుండా నేను ప్రయాణం చేస్తున్నా అని జ్ఞాపకం చేసుకో. ఒకసారి లేచి నిలబడదామా? నేను మాత్రమే నమ్మేనయ్యా. అందరము లేచి నిలబడదాము, ప్రభుని నమ్ముదాం. ప్రభా, నిన్ను మాత్రమే నేను నమ్మానయ్యా, ఇంకా లోకంతో నాకు సంబంధం లేదయ్యా. కారణం ఏంటంటే ఆయన మన జీవితంలో అద్భుతం చేయగలిగిన వాడు. మోకరించగలిగిన బిడ్డలు మోకరించాలి. యవనస్తులు దారిలోకి రండి, ముందుకు రండి. యవనస్తులు అక్కడక్కడ నిలబడుకొని దాక్కొని ఉండొద్దు. దేవునికి దాగి ఉండి మీరు ఏం చేయలేరు. నాకొద్దు, దేవుని దగ్గరికి రండి, మోకరించండి, ప్రభు వైపు చూడండి. దేవుడు గొప్ప కార్యాలు జీవితాల్లో చేస్తాడు, అద్భుతాలు దేవుడు చేస్తాడు. మోకరిద్దాం ప్రభు దగ్గర. ప్రభువా, నా తలరాతను ఎవడు మార్చలేదనుకుంటా, ప్రభువా ఎవడు బాగు చేయలేదనుకుంటున్నా, ప్రభువా సాతాను నా జీవితాన్ని పట్టం చేశాడయ్యా. నువ్వు మాత్రమే చేయగలవు ప్రభువా, నువ్వు మాత్రమే నా జీవితం అద్భుతం చేయగలవయ్యా. అయ్యా, నీ వైపు మాత్రమే నేను చూస్తున్నానయ్యా. నాయనా, నువ్వు మాట సెలవి ప్రభా, నువ్వు మాట సెలవి ప్రభా. దావీదు కుమారుడా, నన్ను కరుణించయ్యా. దావీదు కుమారుడా, నా జీవితాన్ని బాగు చేయి ప్రభా. దావీదు కుమారుడా, నీతో నీ సమాధానం పడ్డకాడికి వచ్చిన ప్రభా, నన్ను దాటిపోద్దయ్యా. నిన్ను మాత్రమే నేను నమ్ముతున్నాను, నిన్ను మాత్రమే నేను నమ్ముతున్నానయ్యా. నీవు మాత్రమే నా మార్గము, నా సత్యము, నా జీవము, నా జీవితాన్ని కట్టువాడు నీవే. నీవు సెలవీయగా ఆమేన్. వాక్కును పంపగా చెరుగనిదే ఉంది. నీవు సెలవీయగా కలుగనిదే ఉంది. వాక్కును పంపగా చెరుగనిదే ఉంది. సంగరము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సంగరము నీదేనయ్యా, శ్రీమంతుడా, స్తుతి నీకు పాడెదనయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలను సమకూర్చువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా, నీ పిల్లలకు సమకూర్చువాడవయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా, నిన్ను మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలము నడిపించును, నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. కృప చూపువాడవయ్యా, నీ పిల్లలకు కృప చూపువాడవయ్యా. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా తోడించువాడెవడు. నీవు కరుణించగా కాదను వాడెవడు, శక్తితో నింపగా తోడించువాడెవడు.
పిల్లలను బలమిచ్చువాడవయ్యా. నీకు మాత్రమే నేనమ్మానయ్యా. నీకు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీకు మాత్రమే నేనమ్మానయ్యా. నీకు మాత్రమే నా ధైర్యం యేసయ్యా. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. నీ బాహుబలమే నడిపించును. నా స్థితులన్నిటినీ సరిచేయును. కృప చూపువాడవయ్యా. ఈ పిల్లలను కృప చూపువాడవయ్యా. సమకూర్చువాడవయ్యా. ఈ పిల్లలను సమకూర్చువాడవయ్యా. జయమిచ్చువాడవయ్యా. ఈ పిల్లలను జయమిచ్చువాడవయ్యా. బలమిచ్చువాడవయ్యా. ఈ పిల్లలను బలమిచ్చువాడవయ్యా. అవును యేసయ్యా, నీకు వందనాలు ప్రభువా. నిన్ను మాత్రమే నమ్ముతున్నాం ప్రభువా. మా సహాయకుడు నీవే. నువ్వు సెలవిస్తే ఎవడు ఆపగలనయ్యా? నువ్వు సెలవిచ్చావు ప్రభువా, కళ్ళు సృష్టించబడ్డాయి. నువ్వు సెలవిచ్చావు, అంధకారం పోయింది. నువ్వు సెలవిచ్చావు, తలరాత మారింది. ఈ వేళ జీవితంలో ఎంతమంది తలరాత మారకుండా అంధకారంలో బ్రతుకుతున్నారు. యేసు రక్తము చేత తిరిగి వారి జీవితాలు కట్టబడును గాక ప్రభువా. యేసు నామములో ప్రతి కుటుంబంలో అంధకార క్రియలు నాశనమైపోను గాక ప్రభువా. నీకు పొందుతున్నాను. నీ బిడ్డలు నాయనా నీ దగ్గరికి వచ్చారు ప్రభువా. నువ్వు జ్ఞాపకం చేసుకోదేవా. నువ్వు దర్శించిన నువ్వు సమర్థుడివి నాయనా, శ్రీమంతుడివి తండ్రి, గొప్ప దేవుడు నాయనా. సహాయం చేయడానికి నాయనా వేచి చూస్తున్న అద్భుతమైన దేవుడివి నాయనా. వారి జీవితాలని చేతిలో తీసుకో ప్రభువా. ఎక్కడైతే కృంగిపోతున్నారో, ఎక్కడైతే పడిపోతున్నారో, ఎక్కడైతే నిలవలేకున్నారో, ఎక్కడైతే కృంగిపోతున్నారో, యేసు నామములో తిరిగి కట్టబడుదురు గాక ప్రభువా. యేసు నామములో వారు అడిగి పొందుకొందురు గాక ప్రభువా. యేసు నామములో భారభరితమైన దుఃఖకరమైన వారి జీవితంలో శాపగ్రస్తమైన వస్త్రములు యేసు నామములో తీసివేయబడును గాక ప్రభువా. పొందుతున్నాము నీ రక్షణ, నీ సంతోషం, ఉల్లాస వస్త్రము ప్రతి బిడ్డ మీద, సంతోష వస్త్రము, నెమ్మది వస్త్రము యేసు నామములో ప్రతి బిడ్డ మీద నైనా ఆత్మతో నింపబడుదురు కాక ప్రభువా. ఆత్మ కార్యము జరుగును కాక ప్రభువా. నీ అభిషేకం నీ బిడ్డల మీద యేసు నామములో దిగి వచ్చును కాక ప్రభువా. ఎంతమంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతమంది వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు, ఎంతమంది చదువులో ఉన్నతమైన స్థితిలోకి వెళ్ళాలి ఎదురు చూస్తున్నారు. యేసు నామములో ద్వారము తెరవబడును గాక ప్రభువా. అద్భుతాన్ని చేసి నీ సాక్షిగా మీరు వాడుకోమని నిన్ను మాత్రమే నమ్మేమయ్యా. ఇంకెవరిని నమ్మలేదు ప్రభా. శ్రీమంతుడివి తండ్రి, నువ్వు నాయన సహాయం చేసే దేవుడు, ఆలోచన కర్తవి నాయన, బలపరుచు దేవుడివి, కృంగిన వారిని లేవనెత్తి దేవుడివి. ఎంతమంది కృంగిపోయారో, ఎంతమంది నలిగిపోయారో, ఎంతమంది తలరాత మార్చలేదని దుఃఖపడుతూ ఇంతేమో బ్రతకనున్నారు. యేసు నామములో తిరిగి కట్టబడును గాక, యేసు నామములో తిరిగి నిర్మించబడును గాక, యేసు నామములో తిరిగి ఆశీర్వదించబడును గాక. యేసు నామములో నీ శిలువ రక్తము చేత, నీ పునరుత్థానము శక్తి చేత ఈ భూమి మీద ఈ బిడ్డలు వర్ధిల్లుదురు గాక. ఆశీర్వాద ఫలములు, ఆశీర్వాదము కృపతో, ఆశీర్వాదము సంతోషముతో వారి జీవితాలు తిరిగి నిర్మించబడును గాక. ప్రభు ఇంత వత్సరం ప్రకటించమని చెప్పావు. యేసు నామములో ఈ బిడ్డల జీవితాలు ఇంత వత్సరము ప్రకటించబడును గాక. ఆశీర్వాదపు వర్షము ప్రతి బిడ్డ మీద యేసు నామములో కుమ్మరించబడును గాక. ప్రభు నీ కృపయు క్షేమము సమాధానం ప్రతి బిడ్డకి దయచేయమని సహాయం. నీకే స్తుతులు స్తోత్రములు. ఏ బిడ్డ
ఏ విషయం కొరకు నీ సన్నిధిలో కన్నీరు కలుస్తున్నాం అవన్నీ వారి జీవితం అంతా నీ హస్తాలకు నీ చేతులకు అప్పగిస్తుండగా ఆశీర్వదించి కృపతో నింపి నడిపించుమని నీకే స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకున్నాము తండ్రి ఆమేన్.